భేదాలతో సినిమా పాటకి తేనె తీపిదనాన్ని అద్దినటువంటి లయరాజు శ్రీ తోటకూర వెంకటరాజు, అంటే మన టీవీ రాజు గారు. ఆయన రసమయ సంగీతానికి ఎన్ఏటి వారి చిత్రాలు చిరునామాలు. వారి తోడు దొంగల చిత్రం నుండి రామకృష్ణ స్టూడియోస్ వారి శ్రీకృష్ణ పాండవీయం వరకు ప్రతి పాటని ఒక తేనె ఊటగా అందించారు వారు. ముఖ్యంగా శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ప్రియురాల సిగ్గేలనే అన్న పాట టీవీ రాజు గారి స్వరమాధుర్యానికి మచ్చుతునక. ఏమీ ఎరుగని గోపాలునికి అన్నప్పుడు మాస్టర్ చిలికించినటువంటి అమాయకత్వం ఆయనకే చెల్లింది. ఈ పాటని వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము ప్రఖ్యాత గాయకులు శ్రీ మనో గారిని, అలాగే శ్రీమతి ఉష గారిని. ప్రియురాల సిక్కేలనే, ప్రియురాల సిక్కేలనే, నీ మనసేలు మగవాని చేరి, ప్రియురాల సిక్కేలనే. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు. ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు. మనసు తీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే, ప్రియురాల సిక్కేలనే, ప్రియురాల సిక్కేలనే. ప్రియ
సరసురాలవేవో భామా సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా ఇప్పుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే ప్రియురాల సిక్కేలనే ప్రియురాల సిక్కేలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిక్కేలనే. స్వరాభిషేకం కార్యక్రమంలో ఇంత అపురూపమైనటువంటి గానాన్ని ఆలపించిన మీ ఇద్దరు అభినందనీయులు. థ్యాంక్ యూ చాలా సంతోషం. ఆ మహానుభావుడు పాడినటువంటి ఘంటసాల గారు పాడినటువంటి పాట ఈ వేదికలో పాడటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఉషా అండ్ థ్యాంక్ యూ మను గారు. థ్యాంక్ యూ. తెలుగు పంచకట్టు, పల్లె పదాలపైన పట్టు, ఈ రెండూ కలగలిసిన వేళ ఎవరికైనా గుర్తొచ్చేది ఒకరే, మల్లెమాల. ఆయనే కౌముది అధినేత ఎంఎస్ రెడ్డి గారు. స్వరకర్త సత్యం గారి చరమాంకంలో అతని ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చింది ఎంఎస్ రెడ్డి గారే. సినిమా ఫెయిల్ అయినా పర్వాలేదు, మంచి సంగీతం కావాలనుకునే మొండి శ్రీ ఎంఎస్ రెడ్డి గారు. సినిమాలు లేకపోయినా పర్వాలేదు, మాధుర్యాన్ని విడననే జగమొండి సత్యం గారు. వీళ్ళిద్దరి కలయికలో పుట్టిన అతి మధురమైనటువంటి గీతాల్లో ముందుగా ముత్యాల పల్లకి చిత్రం కోసం మల్లెమాల రాసిన ఈ ప్రభాత గీతాన్నే చెప్పుకోవాలి. సత్యం గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాటకి పులకరించిపోయాయి పల్లెటూళ్ళు. మల్లెమాల సాహిత్యాన్ని పదే పదే ప్రశంసించాయి వేణోళ్ళు. ఈ పాటతో ఇప్పుడు మన ముందుకొస్తుంది మాళవిక. తన వారినందరినీ తట్టి
ఎంత హాయిగా ఉందో మాళవిక నువ్వు పాడుతుంటే. నిద్ర లేపడం కాదు, నిద్రపుచ్చావు. అందుకే నేను కొంచెం లేటుగా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మాళవిక.